ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు. ఆయన అనేక చిత్రహింసలు పెడతారు. ఆయన్ని కొడతారు, ఆయన్ని అవమానిస్తారు, ఆయన్ని నిందిస్తారు, ఆయన్ని సిలువకి అప్పగించేస్తారు. ఇది వాస్తవంగా యేసు ప్రభువారికి ముందే తెలుసు. ఎలాగా ఆ సమస్యని ఆయన జయించగలిగాడు. సర్వ మానవాళి రక్షణ కోసం, ప్రజలందరూ విమోచించబడాలనేటువంటి ఆ తీవ్రమైనటువంటి దీక్ష కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను సిద్ధపరచుకుంటున్నట్టుగా మనం గెత్సెమనే తోటలో మనం చూస్తున్నాం. ఎలా సిద్ధపరచుకున్నాడంటే, ఆయన మొదటిగా ప్రార్థన అనుభవం ద్వారా తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. ప్రార్థన ద్వారా దేవునికి మరింతగా దగ్గరగా అవుతున్నాడు. మన యొక్క జీవితాల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నప్పుడు, నేను తీర్చలేనటువంటి సమస్యలు, లేకపోతే నా జీవితంలో ఎలాగా ఈ సమస్య తొలగిపోతుంది, లేకపోతే ఎలాగ నేను ఓవర్‌కమ్ చేయాలి, ఎలాగ జయించాలి అని మనం బాధపడుతున్న సందర్భాల్లో మన గురువుగారు, మనకున్నటువంటి ప్రభువుని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మనం కూడా తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలోకి రావాలి. ప్రభువుని సమీపించాలి. ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. మరింత ఎక్కువ సమయంగా, మరింత భారంగా, మరింత ఇంటెన్సివ్ ప్రేయర్స్‌ని మనం దేవుని సన్నిధిలో గడపగలిగినప్పుడు, మనం ఆ సమస్యని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడతామన్న సంగతిని ప్రభువారు మనకి గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ప్రార్థన ద్వారా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకొక మాదిరిని చూయించాడు.